ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. విజయవాడలో 35వ పుస్తక మహోత్సవాలు జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పుస్తక ప్రేమికుల పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పాదయాత్రలో విద్యార్థుల్ని భాగస్వాములు చేయడం అయితే నిజంగా ఒక వినూత్న కార్యక్రమం అనే చెప్పాలి. పిల్లల్లో పుస్తకం చదవడం వల్ల ఒక మంచి పుస్తకం చదివితే వచ్చే విలువలు, నేర్చుకునే విషయాల గురించి వివరిస్తూ కూడా స్టూడెంట్స్ అందరినీ దీనిలో భాగస్వామ్యం చేశారు. ఈ విషయాల గురించి మరిన్ని విషయాలు, ఈ పాదయాత్ర గురించి, పుస్తక ప్రేమికుల పాదయాత్ర గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముప్పై 35వ పుస్తక మహోత్సవంలో ఈరోజు పుస్తక ప్రియుల ఆ పాదయాత్ర అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ రామకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎలా అనిపిస్తుంది? చెప్పండి సార్. మీరు చెప్పాలి. విద్యార్థుల్లో కానీ మామూలుగా ఉండే వ్యక్తుల్లో కానీ పుస్తక పఠనం అనేది పెంపొందించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవాళ విజయవాడ బుక్ ఫెస్టివల్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఒక సమాజంలో చైతన్యం తీసుకురావడానికి, తద్వారా పుస్తక పఠనం అనేటువంటి అంశం మీద అందరికీ కూడా ఒక ఆలోచన రేకెత్తించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఇంతమంది పిల్లలు, ఈ పిల్లలందరూ కూడా రేపు భవిష్యత్తులో మన దేశాన్ని, మన సమాజాన్ని నిర్మించేటువంటి ఈ భావి భారత పౌరులందరూ కూడా ఈ పుస్తక పఠనం అనేటువంటి అంశం మీద ఆసక్తిని పెంచుకోగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తు చాలా బాగుంటుందనేటువంటి మాటని ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం, మనం సమాజంలో కూడా ఒక మార్పు తీసుకురావాలన్నా, పిల్లల్లో సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం జరగాలన్నా పుస్తక పఠనం అనేది చాలా అవసరం. ఆ పుస్తక పఠనం ప్రేరేపించడం కోసమే ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇందులో పాల్పంచుకుంటున్నటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు, ఇది ఆర్గనైజ్ చేస్తున్నటువంటి విజయ్ కుమార్ గారు, ఇంకా పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా రాష్ట్రం నలుమూలల్లో కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేపట్టాలి, తద్వారా పుస్తక పఠనాన్ని పెంచాలనేటువంటి ఆలోచనకి ఇది ఒక నాంది పలుకుతుంది అనేటువంటి మాటని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. దాని పర్యవసానంగా పుస్తక పఠనం చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి ఏమంటే ఇవాళ పుస్తక పఠనం తగ్గిపోవడం వల్ల సమాజంలో వికృత పోకడలు రావడానికి అవకాశం ఉంది. సమాజం అభివృద్ధి కావాలంటే, ముందుకు సాగాలంటే, అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు సాగాలంటే ఖచ్చితంగా పుస్తకాలు అవసరము. మన విజయవాడ బుక్ ఫెస్టివల్ వారు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పుస్తకాలు ప్రజలకు అందుబాటులోకి తెస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము. ఇవాళ మంత్రి దుర్గేష్ గారు, తర్వాత సిపిఎం నాయకులు శ్రీనివాసరావు గారు అందరూ కూడా రావడం అనేది అందరిని కూడా అభినందిస్తూ ఉన్నారు. ఇన్ని వందల మంది స్టూడెంట్స్తో ఇంత భారీ ర్యాలీ ఎలా అనిపిస్తుంది? పుస్తక పఠనం అనేది తగ్గిపోతున్న రోజుల్లో పిల్లలతో సహా పెద్దల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావటం కోసం ఇటువంటి పుస్తక ప్రదర్శన నిర్వహించడం, దానికి అనుగుణంగా ఒక ర్యాలీ జరపడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటిది. ఇది తప్పనిసరిగా అందరూ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం. ఒకవైపున ఎలక్ట్రానిక్ యుగంలో ఉన్నప్పటికీ కూడా దీనికి అది పోటీ కాదు. పుస్తక పఠనానికి పుస్తకాలకు ఉండేటువంటి ప్రాధాన్యత శాశ్వతంగా మిగిలిపోతుంది. కాబట్టి దీన్ని ఒక్క విజయవాడకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ఇది మరింత చిన్న పట్టణాలకి, గ్రామాలకు కూడా విస్తరించి ఒక నిరంతరమైనటువంటి కార్యక్రమంగా సాగాల్సిన అవసరం ఉంది. ఇందులో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఒకవైపు స్టూడెంట్స్, వందల మంది స్టూడెంట్స్ ఈ పుస్తక మహోత్సవ పాదయాత్రలో పాల్గొన్నారు. పిల్లలకి పుస్తకం చదవడం వల్ల వచ్చే ఉపయోగాల గురించి వివరిస్తూ కూడా వాళ్ళలో ఈ కార్యక్రమంలో విద్యార్థుల్ని భాగస్వాములు చేశారు. ఎలా అనిపిస్తుంది ఒకసారి తెలుసుకుందాము. చాలా హ్యాపీగా ఉందక్క. బుక్స్ చదువుతూ ఉంటారా? ఎందుకు చదవం, ప్రతిరోజు చదివే బుక్స్ కదా. ఆ బుక్ కాదు, ఈ పుస్తకాలు ఎందుకు చదువుకోము? మా కోసం ఇంత ఫ్రీగా బుక్స్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ బుక్స్ అన్ని కూడా మేము బాగా చదువుతాము. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్క. బుక్స్ చదివితే ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. వాళ్ళు ఈ పుస్తక మహోత్సవ పాదయాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు వేలలో స్టూడెంట్స్ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మేము రెగ్యులర్గా పుస్తకాలు చదువుతూ ఉంటాము, చాలా హ్యాపీగా ఉంది అని చెప్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది పాదయాత్రలో పాల్గొనడం? చాలా హ్యాపీగా ఉంది.
చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, వెరీ నైస్. ఇక్కడ మంచి పుస్తకం మంచి స్నేహితుడు లాంటిది అని కూడా కొటేషన్స్ తోటి ప్లకార్డులతోటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ రోజుకి పుస్తక మహోత్సవాలు ఏర్పాటు చేసి 5 రోజులు కావస్తోంది. మరి ఈ నెల 12వ తేదీ వరకు కూడా, జనవరి 12వ తేదీ వరకు కూడా ఈ పుస్తక మహోత్సవం 35వ పుస్తక మహోత్సవం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విద్యార్థులతోటి పుస్తకాలు చదవడం వల్ల వచ్చే ఉపయోగాల గురించి, ఈ పుస్తక మహోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంలో భాగంగా ఈ పాదయాత్రను అయితే చేపట్టారు. మనం చూసుకోవచ్చు, ప్రతి స్టూడెంట్ చేతిలో ఒక ప్లకార్డ్ ఉంది. చూడండి, ప్లకార్డులు పట్టుకొని వాళ్ళు ఈ పుస్తక మహోత్సవ పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ పుస్తకం విలువ తెలియాలి, మంచి పుస్తకం చదవడం వల్ల వచ్చే ఎన్ని విషయాలు తెలుసుకుంటారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పాదయాత్ర పుస్తక మహోత్సవంలో, విజయవాడ పుస్తక ప్రియుల పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. చాలా మంది, ఇందులో దాదాపు 5 పాఠశాలల విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ చేతుల్లో మరి ప్లకార్డులతోటి ప్రతి పుస్తకం విలువ గురించి తెలియజేస్తూ కూడా ఈ పాదయాత్ర నిలుస్తుందనే చెప్పాలి. మరి 35వ పుస్తక మహోత్సవాల సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. చాలా ఆనందంగా అనిపిస్తుంది. బాయ్. నా గుండెల్లో బిగింది బాణం, పుస్తకాలే నా ప్రాణం. పుస్తకాలు లేకపోతే నేను లేనన్నయ్యా. నా చేతికి ఉండదు రింగ్, పుస్తకాలు కింగ్. చదువుకుంటే వస్తుంది జ్ఞానం. హల్లెలూయా.